వెల్కమ్ టు రాజ్ న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. గత 5 ఏళ్లలో దాదాపు 9 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదిలేశారు. ఇది కేవలం సంఖ్య కాదు, ఇది ఒక దేశం లోపల పెరుగుతున్న అనిశ్చితి, ఆశలు నెరవేరకపోవడం, అవకాశాల కోసం జరిగే తపన, ప్రపంచవ్యాప్తంగా జరిగే టాలెంట్ మొబిలిటీ మధ్యన ఉన్న వాస్తవం. భారతదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమైనా యువతకు అందుబాటులో ఉన్న ఉద్యోగాల నాణ్యత మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఉన్నత విద్యతో వచ్చిన ప్రతిభకు గ్లోబల్ కంపెనీలే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో స్థిరమైన జీతాలు, ప్రమోషన్ స్ట్రక్చర్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వంటి అంశాలతో భారత యువతను ఆకర్షిస్తున్నాయి. దేశీయంగా రాజకీయాలు, పట్టణాల్లో పెరుగుతున్న రద్దీ, కాలుష్యం, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా ఎగువ మధ్యతరగతి సంపన్నులకు ఎక్కువగా బయట దేశాలకు వెళ్ళడానికి ప్రధాన కారణాలని తెలుస్తోంది. స్కూళ్లు, హాస్పిటళ్లు, పబ్లిక్ సర్వీసుల్లో ఉన్న తేడా విదేశాలకు వెళ్లేందుకు కారణమన్న వర్షన్ వినిపిస్తోంది. వేతనం పెరుగుతున్నంత పన్నుల భారము పెరుగుతుండడం, పెన్షన్ భద్రత లేకపోవడం మిడిల్ క్లాస్ను విదేశాల్లో ఆర్థిక భద్రత కోసం వెతికేలా చేస్తుందన్న అభిప్రాయం ఉంది. దేశంలో పెట్టుబడి వాతావరణం మెరుగుపడుతున్నా జీవితం ఖరీదవుతూ ఉండడం కూడా ఒక కారణమన్న భావన ఉంది. కొంతమంది భారతీయులకు రాజకీయ వైఖరి, స్వేచ్ఛల భద్రత, వ్యక్తిగత హక్కులు, మైనార్టీల భద్రత వంటి అంశాలపై భయాలు కూడా కారణమన్న ఫీలింగ్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సేఫ్ అండ్ స్టేబుల్ ఎన్విరాన్మెంట్ కోసం కొందరు కొత్త దేశాలను ఎంచుకుంటున్నారు. ఇది కేవలం భారతదేశ సమస్య కాదు. ప్రపంచం ఇప్పుడు టాలెంట్ కోసం యుద్ధం చేస్తోంది. కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, యూకే ఇవి పర్మనెంట్ రెసిడెన్సీకి డోర్లు తెరుస్తున్నాయి. అమెరికాలో ఇబ్బందులు ఉన్నప్పటికీ పలు దేశాలు టాలెంట్ను రారమ్మని స్వాగతం పలుకుతున్నాయి. అవసరం, కోరికలు, అవకాశాలు మూడు కలిసి నైపుణ్యం గల భారతీయులను ఆహ్వానిస్తున్నాయి. విదేశాలకు వెళ్లిన వారిలో చాలా మంది నిర్మాణం, శ్రమాధారిత ఉద్యోగాలు చేసే వలస కార్మికులు ఉన్నట్టుగా కూడా తేలిందే. సౌదీ, యుఏఈ, మలేషియా వంటి దేశాల్లో భారతీయులు సమస్యలు, మోసాలు, యజమానుల దుర్వినియోగం వంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అయినా కుటుంబ భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లడాన్ని కొందరు ఆపడం లేదు. అయితే దేశం వదిలి వెళ్లేవారు దేశాన్ని ద్వేషించి వెళ్లడం కాదు. చాలా మందికి ఇది ఒక ఎకనామిక్ డెసిషన్, ఎవరికి ఇది ఒక కెరీర్ మార్పు, కొంతమందికి ఇది పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్న త్యాగంగా ఉంది. ఈ నెంబర్లు భారతదేశానికి కొత్త సవాల్ విసురుతున్నాయి. ప్రతిభను సృష్టిస్తున్న దేశం ఆ ప్రతిభను నిలబెట్టుకోగలుగుతున్నదా? కొత్త అవకాశాల కోసం బయలుదేరే భారతీయుల ప్రపంచంలో అత్యంత శ్రమజీవులు, అత్యంత విజయవంతులు. కానీ ఒక్కరోజు ఈ టాలెంట్ తిరిగి దేశానికి వచ్చి భారత శక్తిని గ్లోబల్ స్థాయిలో పెంచే రోజులు రావాలంటే దేశం వారికి కావాల్సిన స్థిరత్వం, అవకాశాలు, భద్రత ఇవ్వాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, గత 5 ఏళ్లలో దాదాపు 9 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదిలేశారు. ఇది కేవలం సంఖ్య కూడా కాదు, మన దేశంలో పెరుగుతున్న అనిశ్చితి అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఒక పెద్ద మనిషి ఒక డైలాగ్ చెప్పాడు. మన దేశం అంటే మన ఇంటి నుంచి మన బిడ్డలు విదేశాలకు వెళ్తూ ఉంటే విదేశాల కుక్కలు మన ఇంటికి వచ్చేసి ఇక్కడ ఉంటున్నాయి అంటే దాని అర్థం, ఆ పదాల 2 వర్డ్స్ ఏవైతున్నాయో దాని అర్థం చాలా పెద్దది.
మన ఇంట్లో ఉండేటువంటి మన బిడ్డలు విదేశాలకు వెళ్ళి ఉద్యోగాల కోసం వెళ్తూ ఉంటే విదేశాల్లో ఉండేటటువంటి కుక్కలు ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి అనేలాగా ఆ పెద్ద మనిషి అయితే చాలా గొప్పగా కూడా చాలా పెద్ద అర్థం వచ్చేలాగా చెప్పాడు. అది ఎందుకు ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చింది అంటే 1-2 కాదు, 5 ఏళ్లలో 9 లక్షల మంది సిటిజన్షిప్ ఏదైతే ఉంటుందో ఆ పౌరసత్వాన్ని, భారతదేశానికి సంబంధించినటువంటి ఆ పౌరసత్వాన్ని వదులుకున్నారు. అది ఎలా చెప్పాలనుకుంటే ఐఎమ్ నాట్ ఏ ఇండియన్ అనేలాగా. అది ఇంకా అంటే విదేశీ, పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ, చదివింది ఇక్కడ, మొత్తం అంతా ఇక్కడే, కానీ పౌరసత్వం మాత్రం ఉన్నది కూడా ఇక్కడే అయినప్పటికీ కానీ ఇక్కడి పౌరసత్వం కంటే పక్కనే ఉన్నటువంటి, అంటే ఏ దేశానికైతే వెళ్తున్నామో ఆ దేశం పౌరసత్వం అనేది ఇంపార్టెంట్ అనేలాగా మారిపోయారు. మారిపోయినందుకు వాళ్ళని తప్పు పట్టాలంటే అది కూడా తప్పు పట్టకూడదు, తప్పు పట్టలేము కూడా. ఉద్యోగం, భద్రత, అందులోనూ క్వాలిటీ లైఫ్ అంటారు. ఆ క్వాలిటీ లైఫ్, ఈ 3 ఏ మనిషికైనా సరే కావాల్సిందే. ఉద్యోగం ఉంటే జీతం వస్తుంది, క్వాలిటీ లైఫ్ ఉండాలి. ఆ క్వాలిటీ లైఫ్ ఉంటేనే హ్యాపీగా కూడా ఉంటాము, సంతోషంగా కూడా ఉంటాము. టుగెదర్ అంటే మన చుట్టూ ఉండేటటువంటి పరిసరాలు, మన చుట్టూ జరిగేటటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏడాదికి ఇక్కడ ఉండేటటువంటి వారందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవ్వడానికి, నాట్ ఓన్లీ ఇండియా, చాలా కంట్రీస్లో, ఏషియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళలో చాలామంది కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారు, విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతున్నారు, అక్కడ పౌరసత్వాన్ని కూడా తీసుకుంటున్నారు. అయితే మెయిన్గా చూసుకుంటే మాత్రం ఎవరైతే టాలెంటెడ్ ఉంటారో, హైలీ టాలెంటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారికి రంగాలు ఏవైతే ఉంటాయో ఆయా రంగాలకు సంబంధించి ఆయా రంగాలలో టాప్లో ఉండేటటువంటి వారు, వెల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఆహ్వానాలు, పూర్తిగా కూడా ఆహ్వానాలు అయితే పలుకుతున్నారు. రారండి అనే విధంగా కూడా గ్రీన్ మ్యాట్ పరిచి మరి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. అంటే అలా ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా వెళ్తారు, వెళ్ళి అక్కడే ఉద్యోగం చేయాలనుకుంటారు, అక్కడే స్థిరపడాలి అనుకుంటున్నారు. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన దేశంలో ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూసుకున్నా, లేకపోతే రోడ్డు మీద వెళ్ళేటటువంటి వే ఆఫ్ స్టైల్ చూసినా, ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టు వెళ్తుంటాడు, ఎవడికి వాడు రాంగ్ రూట్లో వస్తూ ఉంటాడు. అక్కడ ఫైన్లు పడతాయన్న భయం లేదు, పోలీసులు ఆపుతారన్నట్టు భయం ఉండదు. రాంగ్ రూట్ తిప్పే ఇటు అటు ఇటు ఎటంటే అటు వెళ్ళిపోవడమే. అది బండి ఎటు హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ ఎటు తిప్పితే అటు తిప్పేయడమే, వెళ్ళిపోవడమే. అలా అది విదేశాలకు వెళ్తే అలా ఉండదు. ఇష్టం వచ్చినట్టు అలా తిప్పితే అక్కడ వెనకాలే సైరన్ వేసుకుని కొయ్యి అంటూ కూడా పోలీస్ వెహికల్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఎవడి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడించు, ఎవడైనా సరే అమ్మ నా బూతులు తిట్టేయచ్చు, ఎవరినైనా సరే ఇష్టం వచ్చినట్టు ఏదైనా జరుగుతుంది. ఏదైనా సరే, ఎటువంటిదైనా సరే భారతదేశంలో చెల్లుబాటు అవుతుంది, కానీ విదేశాలలో అలా చెల్లుబాటు అవ్వదు. సో అలా కొంతమందికి గుండెల్లో భయం, నాతో పాటు నా కుటుంబం కూడా సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, లేకపోతే ఆర్థికంగా కావచ్చు, మూర్తి పరంగా కూడా స్ట్రాంగ్గా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో చాలామంది వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోతున్నారు సరే, వాళ్ళనే నమ్ముకొని ఉన్నటువంటి కన్న తల్లిదండ్రులు ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ అంతకంటే గొప్ప, కన్న తల్లిదండ్రుల కంటే గొప్ప దేశం ఉంది. ఈ దేశంలో దేశ సేవ అనేది ఇక్కడ చేయొచ్చు, అక్కడ చేయొచ్చు, కానీ చాలామంది కూడా విదేశాలకు వచ్చేటటువంటి జీతాల కోసం వెళ్ళిపోతున్నారు. అలా చూసుకున్నటువంటి పరిణామాలు, అలా చూసుకున్నటువంటి లెక్కల్లోనే 5 సంవత్సరాలలో 9 లక్షల మంది భారతదేశానికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని వదులుకొని విదేశీ పౌరసత్వం తీసుకోన్నారు అనేటటువంటిది కాస్త బాధగా ఉన్నా సరే, వాళ్ళ సంతోషాల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం వెళ్ళిపోయారు అనేటటువంటి దాని మాట చూస్తుంటే మాత్రం మనం కూడా ఏం చెప్పలేము. జరిగింది అని చెప్పడం వరకే మన బాధ్యత. ఇలా జరిగింది, మన దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు 5 ఏళ్లలో 9 లక్షల మంది వెళ్ళిపోయారని ఒక మాట చెప్పేసి అయిపోతుంది, కథం, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ దాని వెనక దేశానికి జరిగేటటువంటి ప్రభావం, దేశం మీద పడేటటువంటి ప్రభావం కూడా ఉంటుంది. అది కూడా మర్చిపోతున్నాం. డెవలప్ అవుతుంది భారతదేశం, డెవలప్
డెవలప్డ్ కంట్రీ అని కాదు, ఆల్రెడీ డెవలప్డ్ అయినటువంటి కంట్రీ. సో ఇంకా డెవలప్ అవుతూ ఉంది. ఇప్పుడు చూసుకుంటే అది ఏ గవర్నమెంట్ అయినా, అది కాంగ్రెస్ అయినా లేకపోతే బీజేపీ అయినా, ఎన్ని గవర్నమెంట్ రోజు రోజు కలిసి. యా దీపిక. మధు, ఇండియన్స్ ప్రతిభ కానీ మేధస్సు కానీ మన వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇంకా అదే కనుక అదే ప్రతిభ మేధస్సు మన ఇండియాలో కనుక ఇన్వెస్ట్ చేస్తే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది కదా. మరి మన గవర్నమెంట్ ఎందుకు అలాంటి వారి కోసం వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారు? 3 టైప్స్ చెప్తాను. నెంబర్ 1 వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి భారతీయులకు టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకు సరిపడా ఉద్యోగం చేయడం అనేది ఒకటైతే, నెంబర్ 2 వచ్చేసి ఏదో ఒక ఉద్యోగం చేసి అక్కడ వచ్చేటటువంటి ఎక్కువ జీతాన్ని కష్టపడైనా సరే ఇక్కడికి పంపించి వేద్దాము, అంటే భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబానికి పంపించి వేద్దాము అనేది రెండోది. మూడోది వచ్చేసి అక్కడ పెట్టుబడులు పెడితే పెట్టేటటువంటి పెట్టుబడులకు కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, ఇచ్చేటటువంటి జీతాలు కావచ్చు, వాటన్నిటి వ్యవహారంలో కూడా కాస్త తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి పెట్టుబడులు అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్కువ లాభాలు సంపాదించడం అనేది నెంబర్ 3 ఉంటుంది. కానీ అదే పెట్టుబడులు ఇదే దేశానికి సంబంధించి, అంటే ఈ భారతదేశంలో పుట్టి ఈ భారతదేశంలో పెరిగినటువంటి వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టకుండా విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు పెడుతున్నారు అనుకుంటే, లంచాలు అనేది అక్కడ లేవా ఇక్కడ ఉన్నాయనుకుంటే మాత్రము ఉన్నాయి, ఎక్కడైనా ఉంటుంది. కానీ అన్ని దేశాలలో అయితే లంచాలతో పని అయితే అవ్వదు. కానీ భారతదేశంలో మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, చెయ్యి తడపాల్సిందే. అలా పోని ఒక్కసారి చేస్తే పని అయిపోతుంది అంటే మళ్ళీ ఇంకొకటి వస్తాడు, వచ్చేసి మీ దానికి సంబంధించి నాకు ఇంత వాట కావాలని వాడు పోతే ఇంకొకటి వస్తాడు, ఇంత పెద్ద ప్రాజెక్టు మాకేం లేదా అని ఇంకొకడు. సో అలా అంటే లేని ఒక సమస్యను క్రియేట్ చేసి ఆ సమస్యను అక్కడ తెచ్చిపెట్టి దానివల్ల ఆర్థికంగా లాభపడేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి చాలామంది కూడా మాకెందుకు ఈ వచ్చిన పంచాయతీ అనుకొని హ్యాపీగా విదేశాలకు వెళ్ళిపోతాము, విదేశాల్లో పెట్టుబడులు పెడతాము అనేటటువంటి ఆలోచనతోనే ఎక్కువ మంది వెళ్తుంటారు. కానీ ఇక్కడ పెట్టేటటువంటి పెట్టుబడులు పెట్టినటువంటి వారు, డెవలప్ అయినటువంటి వారు లేరా అంటే ఉన్నారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మేరా భారత్ మహాన్ అనేటటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి చైన్ లింక్ అయింది. కాబట్టి మెయిన్గా విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోవాలి, అక్కడే మెంబర్షిప్ తీసుకోవాలి, అక్కడే మేము ఉండేటటువంటి పర్మనెంట్ వీసా ఏదైతే ఉంటుందో అక్కడే తీసుకోవాలి అనేటటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది ఉండేది ఒకటే, ఉన్న జీవితము సాఫీగా సాగిపోతే చాలు అనేటటువంటి మైండ్ సెట్తోనే ఎక్కువ మంది ఇదే పెట్టుకొని జీతం మంచిగా ఉంది, ఇక్కడే మనం ఉంచుకొని పౌరసత్వాన్ని, ఆ దేశానికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని తీసుకొని ఉండిపోతాము అనేటటువంటి ఆలోచనతోనే విదేశాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోతున్నారు అనేదే ప్రధాన కారణం. రైట్ మధు, థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా 2027లో నిర్వహించనున్న జనగణనకు నిధుల కేటాయింపునకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సెన్సస్ కు 11,718 కోట్లు కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. 2027 ఫిబ్రవరి నుంచి తొలిసారి డిజిటల్ జనగణన నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2 విడతల్లో జనగణనతో పాటు కులగణన చేయనున్నట్లు చెప్పారు. मिलकर ये प्रोक्योरमेंट किया जाता है और स्टेट की एजेंसीज भी इसमें इन्वॉल्व होती है कोपरा के प्रोक्योरमेंट में. किसानों के लिए बहुत बड़ा ये सेफ्टी नेट है और आज ये फैसला किसानों के हित में रहेगा. मैं यहाँ पर रुकता हूँ और आपके क्वेश्चंस लेंगे. और जिस तरह से पिछली बार हमने एक नया पैटर्न स्टार्ट किया था, उसी तरह से आज भी 3-4 क्वेश्चंस एक साथ लेकर
फिर हम उनके आंसर्स देंगे। इधर से स्टार्ट करेंगे हमेशा की तरह। आप రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, దేశవ్యాప్తంగా 2027లో జరగబోయే జనగణనకు నిధులు కేటాయించినట్టుగా కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ దీపిక, కొద్దిసేపటి క్రితమే కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే 2027 కులగణన జనగణన చేసేందుకు మొత్తం బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ రెండింటికి సంబంధించి 11,718 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఒక అంచనాకు వచ్చారు. సో ఇక కేంద్ర కేబినెట్లో ఇది ఒక కీలక నిర్ణయం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మనకి లాస్ట్ 2011 జనాభా లెక్కల తర్వాత యాక్చువల్గా 2021లో మనం దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు లెక్కించాల్సి ఉంది. కానీ వాయిదా పడడంతో ఇప్పుడు 2027లో 2 దఫాలుగా ఈ యొక్క జనాభా లెక్కలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సో ఇక దానికి సంబంధించినటువంటి ఖర్చు అంచనాకు వచ్చిన తర్వాత 11,718 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుందని అంచనాకు వచ్చారు. సో ఇక కేంద్ర కేబినెట్ కూడా ఈ యొక్క బడ్జెట్ని కేటాయించింది. సో ఇక మనకి మొదట విడతలో భాగంగా చూస్తే ఏప్రిల్ 1వ తేదీ నుండి మొదట విడతలో భాగంగా మనకి యొక్క జనాభా లెక్కలు లెక్కించనున్నారు. మొత్తం 2 విడతలుగా లెక్కించేందుకు కేంద్రం సిద్ధమైంది. సో దానిలో భాగంగా మొదటి విడత ఏప్రిల్ 1వ తేదీ నుండి జనాభా లెక్కలు లెక్కిస్తారు. తర్వాత ఇక రెండో విడత ఒకసారి చూస్తే మనకి ఈ యొక్క సెప్టెంబర్ 2026 వరకు కూడా గృహాల జాబితా గణన కూడా చేస్తారు. దాని తర్వాత ఇక రెండో విడతకు సంబంధించి ఫిబ్రవరి 2 నుంచి కూడా 2027లో జనాభా గణనకు సంబంధించి కూడా చేస్తారు. అయితే మాత్రం ఇక మొదటి దశ మాత్రం ఏప్రిల్ 1వ తేదీ నుంచి కూడా ప్రారంభమవుతుంది కాబట్టి జనాభా లెక్కలకు సంబంధించి. సో అది ముందుగా ఏ రాష్ట్రాలు లెక్కించబోతున్నారు ఏంటనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. సో దానిలో భాగంగా చూస్తే మనకి దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి మొదటి విడతలో భాగంగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో దానిలో భాగంగానే మనకి ఏప్రిల్ 1 నుంచి కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కానీ అంటే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు ఇట్లా ఈ రాష్ట్రాలకు సంబంధించి మొదటి విడతలో భాగంగా జనాభా లెక్కలు లెక్కిస్తారని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తుంది. సో ఏదేమైనా ఇది ఒక కీలక నిర్ణయం అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అసలు మనకి ఈసారి 2011 జనాభా లెక్కల తర్వాత మనకి 10 సంవత్సరాలకు ఒకసారి కూడా దేశవ్యాప్తంగా కూడా జనాభా లెక్కలు లెక్కించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అసలు మన యొక్క దేశంలో జనాభా ఎంతవరకు ఉన్నది ఏంటి అనేది అంటే 2011 తర్వాత ఇప్పటివరకు క్లారిటీ లేదు. కాబట్టి సో ఈసారి ఖచ్చితంగా మొత్తం మన దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి జనాభా ఎంత ఈసారి చైనాకి మించిపోతుందా లేకపోతే ఎంత ఉండబోతుంది అనేది కూడా కొంత ఆశ్చర్యకరమైన విషయమైనప్పటికీ కూడా సో ఖచ్చితంగా మాత్రం కేంద్రం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. సో 2021లో నిర్మించాల్సినటువంటి జనాభా లెక్కలు ఈసారి వాయిదా పడడంతో 2027లో 2 దఫాలుగా నిర్మించేందుకు సిద్ధమైంది. దానికి సంబంధించినటువంటి ఖర్చు ఎంత అవుతుందని అంచనాకు వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుని దాదాపుగా 11,718 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది అంచనాకు వచ్చిన తర్వాత కేటాయించడం జరిగింది. కాబట్టి సో ఇక మనకి ఏప్రిల్ 1 నుంచి కూడా మొదటి విడత అంటే ఏ రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు ఉండే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. చూడాలి మరి దక్షిణాది రాష్ట్రాలు ఉంటాయా లేకపోతే ఉత్తరాది రాష్ట్రాలు ఉంటాయో తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం 2 దఫాలుగా ఈ యొక్క జనాభా లెక్కలు లెక్కించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చింది. సో దానిలో భాగంగా మొదటి విడత మనకి ఏప్రిల్ 1 తర్వాత ఇంకా 2వ విడత డేట్ అనేది ఇంకా అధికారికంగా రాలేదు. అది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ. ఆస్ట్రేలియా అధికారులు విడుదల చేసిన హృదయ విదారక దృశ్యాలు ఎవరి గుండెల్లోనైనా దడ పుట్టిస్తాయి. 15,000 అడుగుల ఎత్తులో విమానం నుంచి దూకిన స్కై డ్రైవర్ పారాచూట్ ఒక్కసారిగా విమానం తోకకు చిక్కుకొని 1000 మీటర్ల దూరం గాలిలో తూలుతూ ప్రాణాల కోసం పోరాడిన క్షణాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి, భయపెడుతున్నాయి, కలవరానికి గురిచేస్తున్నాయి. సెప్టెంబర్లో కైర్ను దక్షిణంలో జరిగిన ఈ ఘటనలో స్కై డైవర్ అద్భుతంగా ప్రాణాలతో బయటపడడం నిజంగా అదృష్టం. రవాణా భద్రత వాచ్ డాగ్ దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత ఈ వీడియోను తాజాగా విడుదల చేసింది. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేయడంతో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. 16 మంది స్కై డైవర్స్ కలిసి
ఫార్మేషన్ జంప్ కు సిద్ధమవుతుండగా విమానం నుంచి మొదటి వ్యక్తి బయటకు వచ్చిన కొన్ని సెకండ్లకే అనూహ్య గందరగోళం చోటు చేసుకుంది. పారాచూట్ హ్యాండిల్ విమానం రెక్కపైన ఉన్న ఫ్లాప్ కు ఢీకొట్టడంతో రిజర్వ్ చ్యూట్ ఆటోమేటిక్ గా తెరుచుకుంది. ఆ తెరిచిన చ్యూట్ వెంటనే విమానం తోకకు చిక్కుకోవడంతో జంపర్ గాల్లో ఆగిపోయాడు. కెమెరా ఆపరేటర్ రికార్డ్ చేసిన ఆ దృశ్యాల్లో షాక్ లో ఉన్న స్కై డైవర్ హెల్మెట్ పై చేతులు ఉంచుకొని ఏం జరుగుతుందో గ్రహించడానికి ప్రయత్నించడం ఒక్కసారిగా దడ పుట్టిస్తుంది. మరణం అంచు నుంచే ఇలా బయటపడడం సంతోషాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వేలాడుతూ ఉన్న ఆ ప్రమాదకర స్థితిలో జంపర్ వెంట తీసుకెళ్లే హుక్ సైఫ్తో రిజర్వ్ చ్యూట్ తీగలను చాకచక్యంగా కత్తిరించి తనను తాను విమానం నుంచి వేరు చేసుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వాస్తవానికి కత్తి తీసుకెళ్లడం తప్పనిసరి కాదు, కానీ అలాంటి అత్యవసర పరిస్థితిలో అది ప్రాణాలను రక్షిస్తుందని ఏటీఎస్బీ చీఫ్ కమిషనర్ అంగస్ మిచెల్ చెప్పారు. విమానం తోక భాగం తీవ్రమైన నష్టాన్ని చవిచూసినందున పైలట్కు విమానం నియంత్రించడం కష్టంగా మారింది. వెంటనే మేడే డిస్ట్రెస్ కాల్ వచ్చినా అద్భుతమైన నైపుణ్యంతో పైలట్ చివరకు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఒక స్కై డైవర్ చాకచక్యం, ఒక పైలట్ ధైర్యం రెండు ప్రాణాలను కాపాడింది.